ముందుగా జ్ఞానయోగి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. జాతకపరమైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించేందుకు ప్రముఖ జ్యోతిషులు సుద్దపల్లి నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. మొదటి కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి, తెనాలి నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా సిస్టర్ గురించి అండి. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 20 సెప్టెంబర్ 1970 రాత్రి 9 గంటలకు కొన్నూరు. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా అక్కగారి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి సమస్యలు ఉన్నాయండి. అలాగమ్మా. జీవితాంతం ఆవిడ ఏ దైవాన్ని ఆరాధించాలి, ప్లస్ జాతకం హస్బెండ్ ఆరోగ్య స్థితి కూడా చెప్పండి. ఇక్కడ లగ్నం వచ్చేది మేష లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 1వ పాదం. లగ్నంలో శని వక్రించి నీచ స్థితిలో ఉండటం, 2వ ఇంట్లో చంద్రుడు ఉచ్చ స్థితిలో, పంచమంలో కుజకేతువులు, అలాగే బుధుడు, 6వ ఇంట్లో రవి, సప్తమంలో ఇక్కడ జాతకంలో మాలవ్య మహాపురుష యోగం శుక్రుడు ఇస్తున్నప్పటికీ గురువు ఇద్దరు కూడా సమమైనటువంటి గురువులు ఇద్దరు ఉండటం, లాభంలో రాహు ఉన్నటువంటి జాతకం. గురు మహాదశ జరుగుతుంది. ఇక్కడ గురువు జాతకంలో ఇక్కడ భాగ్యాధిపతి సప్తమంలో ఉన్నప్పటికీ కూడా శత్రు రాశిలో శత్రువుతో ఉండటం ఇక్కడ ఇబ్బంది కలిగిస్తుంది. అందులో లగ్నంలో శని నీచ స్థితిలో ఉండటం, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అది మాతృ గృహ వాహన విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు. 2016 మార్చి వరకు కూడా ధనస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు వల్ల కొంతవరకు పర్వాలేదని చెప్పాలి. తర్వాత కుజుడు వస్తాడు. ఈ కుజుడు కూడా లగ్నాధిపతి అయి అష్టమాధిపతి అయి పంచమంలో ఉన్నందువలన బాగానే ఉంటుంది, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు వలన ఇక్కడ జాతకంలో వ్యయాధిపతి అయి కూడా ఉండటం వలన భర్త ఆరోగ్యం అన్నది కొంత ఇబ్బందికారకంగా ఉండటానికి గల కారణం. ఇక్కడ సప్తమంలో గోచారంలో కూడా శని వచ్చి కూర్చోవటం వలన గోచార రీత్యా జరిగినటువంటి ప్రమాదాలు ఏమైనా జరిగి ఉండవచ్చు. దానివలన తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి శనివారం కూడా చక్కగా తులసిమాలను కట్టి సమర్పించమని చెప్పండి ఆవిడ జాతకంలో. ఎందుకంటే లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి దానివలన మంచి ఫలితం ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కుంకుమూరు నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ పుట్టిన తేదీ, టైము చెప్పండి. 28/1/76 టైం చెప్పండి. రాత్రి 7:45 అండి. ఎక్కడ పుట్టారు? తూర్పుగోదావరి జిల్లా తుచ్చిపూడి గ్రామం అండి. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. అదే నా ఆరోగ్యం గురించి, అలాగే సొంత ఇంటి యోగం ఉందా లేదా అనండి. అలాగమ్మా. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? లగ్నం వచ్చి సింహ లగ్నం, రాశి వచ్చేసి మీది ధనుసు రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి పరాక్రమ స్థాన రాహు, 5వ ఇంట్లో శుక్రుడు చంద్రుడు, 6వ ఇంట్లో బుధ రాహులు, అష్టమంలో అష్టమాధిపతి అయినటువంటి గురువు. తర్వాత జాతకంలో 10వ ఇంట్లో ఇక్కడ 9వ ఇంట్లో కేతు, 10వ ఇంట్లో కుజుడు, 12వ ఇంట్లో శని వక్రించి. ఇప్పుడు కుజ మహాదశ జరుగుతుంది. ఇప్పుడు ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి శని జాతకంలో వ్యయంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. 7.5 సంవత్సరం శని జరుగుతూ ఉన్నందువలన ఇక్కడ ఇబ్బంది కలగటానికి గల కారణం మీకు వాహన గృహానికి అధిపతి అయినటువంటి కుజుడి యొక్క మహాదశే జరుగుతూ ఉంది. మీకు గృహయోగం అన్నటువంటిది తప్పకుండా ఉంది. 2016 జనవరి 16వ తారీఖు నుంచి మీకు అది మంచి యోగం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ గృహానికి కారకుడైనటువంటి వాడు కుజుడు. ఆ కుజుడు వచ్చేసి జాతకంలో దశమంలో ఉన్నాడు, గృహస్థానాన్ని చూస్తున్నాడు. తప్పకుండా ఇబ్బంది లేకుండా 1 ఇయర్ తిరగకుండా 2016 నుంచి 2017 జనవరి లోపుగా ఎట్టి పరిస్థితుల్లో గృహయోగం ఉంది. ఆరోగ్యానికి సంబంధించి 7.5 సంవత్సరం శని జరుగుతూ ఉన్నందువలన ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు నువ్వుల నూనెతో స్వామివారిని దీపం పెట్టమని చెప్పండి శనీశ్వరుడికి. దానివల్ల ఆరోగ్యం కూడా కుదుటపడేదానికి అవకాశం. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, 18/7/79 టైం చెప్పండి. 18/7/1979 కదమ్మా. 19 18 అమ్మా. మీ వాయిస్ క్లియర్గా లేదు. మీరు 19. ఓకే, ఒక్క నిమిషం.
లగ్నం వచ్చేసి ఇక్కడ ధనుర్లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి జాతకంలో 3వ ఇంట్లో కేతువు, 6వ ఇంట్లో కుజచంద్రుల యొక్క కలయిక, 7వ ఇంట్లో శుక్రుడు, సప్తమ స్థానంలో శుక్రుడు దోషాన్ని ఇస్తాడమ్మా తప్పకుండా. అందులో సప్తమాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో రవితో, అలాగే గురువు ఉచ్చ స్థితిలో, 9వ ఇంట్లో శని రాహుల కలయిక ఉన్నటువంటి జాతకం. జాతకంలో చంద్రమంగళ యోగం ఉన్నప్పటికీ కూడా అది 6వ ఇంట్లో ఉండిపోవటం, సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉండటం ఈ జాతకంలో ఉన్నటువంటి దోషాలు. ఈ కాలసర్పదోషానికి అలాగే శుక్రుడు ఇచ్చేటువంటి ఈ శుక్రదోషానికి రెండిటికి కూడా తప్పకుండా మీరు పరిహారం చేయించుకోండి. రాహుకేతులకు తప్పకుండా కాళహస్తిలో ఈ రాహుకేతులు దోష పరిహారం ఆల్రెడీ చేయించామండి అని చెప్పొద్దు, ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి. తర్వాత శుక్రుడు ఇచ్చేటువంటి దోషం ఇది అమ్మవారికి తప్పకుండా గుడికి వెళ్ళిన ప్రతిసారి కూడా తెల్లటి పువ్వులు సమర్పించండి. జీవితాంతం ఇది దోషం ఉంటూ ఉంటుందన్నమాట. కాబట్టి దానివలన వివాహ జీవితంలో ఇక్కడ దోషం ఉంటుంది. కాబట్టి ఆ దోషం తగ్గాలి అంటే మాత్రం ఎప్పటికప్పుడు తప్పకుండా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడల్లా కూడా తెల్లటి పువ్వులు మర్చిపోకుండా ఇవ్వటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. నా పేరు జిఎస్ రావు అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటే నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 10/11/1964, 8:30 AM మేడం, సికింద్రాబాద్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. ఓకే. ఇక్కడ లగ్నం వచ్చేసండి వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి ధనస్సు రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. లగ్నబుధుడు 2వ ఇంట్లో చంద్రకేతువుల కలయిక, 4వ ఇంట్లో శని శాస మహాపురుష యోగంలో, 6వ ఇంట్లో గురువు వక్రించి కుటుంబాధిపతి, సంతానానికి సంబంధించి పూర్వజన్మకు సంబంధించినటువంటి స్థానానికి అధిపతి మంత్రస్థానాధిపతి అయిన గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. ఇది కొంత దోషం. తర్వాత అష్టమ రాహు, దశమ కుజుడు, లాభంలో శుక్రుడు నీచ స్థితిలో, వ్యయంలో రవి నీచ స్థితిలో ఉన్నటువంటి జాతకం. ఇక్కడ మీ జాతకంలో శని అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు, కానీ గురు మహాదశ జరుగుతుంది, రవి యొక్క అంతర్దశ. ఈ రవి దశమాధిపతి అయి నీచంలో వ్యయంలో ఉన్నాడు. ఇది ఇబ్బంది కలగజేస్తుంది. తప్పకుండా సూర్య నమస్కారం చేయండి. వృత్తిరీత్యా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, ఆరోగ్యరీత్యా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేదానికి అవకాశం. ఒకసారి డాక్టర్ దగ్గర చెక్ చేయించండి. లివర్ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. 7.5 సంవత్సరం శనిలో కూడా ఉన్నటువంటి జాతకం. కాబట్టి గురు మహాదశ జరుగుతుంది. గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. గురువు ఎక్కడున్నప్పటికీ కూడా మంచి చేసేదానికే ప్రయత్నం చేస్తాడు, కానీ పాపగ్రహాల యొక్క దృష్టి ఉన్నప్పుడు తప్పకుండా ఇబ్బంది కలుగుతుంది. శని తన స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా నీచ దృష్టితో తన నీచ స్థానం అయినటువంటి మేషరాశిలో ఉన్నటువంటి గురువుని చూడటం ఈ గురు మహాదశ కొంత ఇబ్బంది కలిగిస్తుంది. 2021 నుంచి శని మహాదశ ఆ దశ అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అలాగే శనిని ఆరాధన చేయండి. ఎందుకంటే శని మీకు జాతకంలో బాగున్నందువలన, ఆ శని దృష్టి గురువు మీద ఉన్నందువలన, ఆ గురువు మంచి చేసేవాడు అయినప్పటికీ కూడా ఈయన దృష్టి ఉండటం వల్ల కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి శనిని ఆరాధన చేస్తూ సూర్య నమస్కారం చేయటం మీ జాతకానికి మంచిది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అమ్మా, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు సత్యవతి. మా వారి గురించి తెలుసుకోవాలి. ఓకే అండి, పుట్టిన తేదీ, టైం చెప్పండి. ఫిబ్రవరి 26, 1969. టైం చెప్పండి. పొద్దున్న 5:30 5:30. ఎక్కడ పుట్టి? ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు కొన్ని ప్రాపర్టీ ఇష్యూస్ అవి డిస్పోజ్ చేసే విషయంలో బాగా లేట్ అవుతుంది. అందుకని ఆయన వేరుగా నేను వేరే దగ్గర ఉండాల్సి వచ్చింది. ఆ డిస్పోజ్ చేసే విషయంలోనే, ఆ సేల్ విషయంలో ఇబ్బంది అవుతుంది. సొంత ఇల్లు అది అన్ని కొంచెం ఏర్పాటు చేసుకునేది చాలా హడావుడిగా ఉంటుంది. ఎలా ఉంది అసలు ఆయనకి? ఎప్పటి లోపల ఇవన్నీ సాల్వ్ అవుతాయి? ఇది వచ్చేసి సొంత ఇల్లు అనేది ఎట్లా ఉంది, భవిష్యత్ అది చెప్పండి ఒకసారి. ఈ లగ్నం వచ్చేసి ఇక్కడ ఏంది మకర లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రం 4వ పాదం అమ్మ. లగ్నంలో బుధుడు, 2వ ఇంట్లో రవి, 3వ ఇంట్లో శని, శుక్రుడు ఉచ్చస్థితిలో రాహుతో, 6వ ఇంట్లో చంద్రుడు సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు ఇక్కడ. తర్వాత 9వ ఇంట్లో గురువు వక్రించి కేతువుతో, లాభంలో లాభాధిపతి అయినటువంటి గృహస్థానాధిపతి అయిన కుజుడు బాగున్నాడు. అయితే శని మహాదశ జరుగుతుంది, చంద్రుడి యొక్క అంతర్దశ. ఇది 2017 వరకు కూడా ఈ చంద్ర మహాదశ ఉంటుంది. దీనివలన మీ ఇద్దరి మధ్య విభేదాలు రావచ్చు,
దూరంగా ఉండొచ్చు. ఇవన్నీ కారణం. ఎందుకంటే సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉన్నటువంటి అంతర్దశ జరుగుతుంది కాబట్టి. ఈ శని మహాదశలు కుజుడి యొక్క అంతర్దశ 2017 4/26 అంటే దాదాపుగా 1.5 ఇయర్ టైం ఇంకా పడుతుందన్నమాట ఇవన్నీ సెట్ అయ్యేదానికి. 1.5 ఇయర్ తర్వాత లాభాధిపతి గృహస్థానాధిపతి యొక్క కుజుడు స్వస్థానంలో ఉన్నందువలన తప్పక గొప్ప యోగాన్ని ఇస్తాడు. మృగశిర నక్షత్రాధిపతి కూడా ఆయనే అయ్యున్నందువలన ఆ కుజుడు గొప్ప యోగాన్ని భూమికారకుడు కాబట్టి తప్పకుండా 2017 తర్వాత మాత్రమే, అంటే ఏప్రిల్ 26 తర్వాత మాత్రమే అన్నీ కూడా మీకు న్యాయంగా. అదే మీరు ఇప్పుడు డిస్పోజ్ చేయాలనుకుంటే నవంబర్ 13 తర్వాత డిస్పోజ్ చేసేదానికి, కానీ రూపాయిది పావలాకే అయిపోతుంది అది. కాబట్టి అది మీ ఇష్టం. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పుట్టిన తేదీ, టైము చెప్పండి. అక్టోబర్ 7 1989. ఎక్కడ పుట్టారు? గుంటూరు. ఓకేనండి, గురువుగారు చెప్తారు. మీ లగ్నం వచ్చేసమ్మా తులా లగ్నం, రాశి వచ్చేసి ధనురాశి, నక్షత్రం వచ్చేసి మూలా నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో శుక్రుడు, 3వ ఇంట్లో శని చంద్రులు, 5వ ఇంట్లో రాహు తన కుంభరాశిలో, 9వ ఇంట్లో గురు, లాభంలో కేతు, వ్యయంలో వ్యయాధిపతి అయినటువంటి బుధుడు, రవి, అలాగే కుజుడు. కుటుంబ స్థానాధిపతి సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ జన్మజాతకంలో దోషంలో ఉన్నందువలన వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే దశమాధిపతి అయినటువంటి చంద్రుడు పరాక్రమ స్థానంలో శనితో కూడా కలిసి ఉన్నందువలన విద్యాస్థానాధిపతితో తప్పకుండా ఇక్కడ ఉద్యోగంలో కూడా ఆటంకాలు ఏర్పడతాయి. అయితే ఇప్పుడు జాతకరీత్యా ఇప్పుడు రవి మహాదశలో బుధుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ బుధుడు స్వస్థానంలో ఉన్నాడు. యోగం ఉన్నప్పటికీ కూడా కుజుడు దోషంలో ఉండటం వల్ల ఆ యోగం యోగించకుండా పోతుంది. కాబట్టి మార్చి వరకు ఉద్యోగంలో పెద్ద ఉన్నతి, అంటే మనం చేసే వృత్తిలో ఉన్నతి ఉండదు, వివాహంలోనూ దోషం ఉంటుంది. కాబట్టి రెండిటికీ కూడా పరిహారం కింద కుజ దోషానికి తప్పకుండా మీరు పరిహారం చేయించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేయించండి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం అది చేయించండి. ఎందుకంటే ఆలస్యంగా వివాహం జరిగేటువంటి దానికి ఉంది కాబట్టి ముందుగా ఈ దోష పరిహారం జరిగితే తప్ప నీ జీవితంలో ఉన్నతి సాధించలేవు. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 12/2/91 మధ్యాహ్నం 11:55 గుంటూరులో అండి. ఓకేనండి, గురువుగారితో మాట్లాడండి. హలో, నమస్తే అమ్మా. మా పాప ఇప్పుడు 2 సార్లు రాసిందండి మెడికల్ సీట్ ఎగ్జామ్, సీట్ రాలేదు. అది మళ్ళీ ఇంకా ఇప్పుడు వస్తుంది అని అంటే అమెరికాలో అర్థం కాలేదు. అమెరికా పంపించి చదివిద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ మెడికల్ సీట్ రాలేదా, అక్కడ మెడికల్ సీట్ రాలేదా? క్లారిటీగా చెప్పండి. అంటే ఇక్కడ మెడికల్ సీట్ రాలేదండి. ఓకే, ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా వృషభ లగ్నం, రాశి వచ్చేసి ఇది మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం. లగ్న కుజుడు ఇక్కడ జాతక రీత్యా 3వ ఇంట్లో గురువు వక్రించి కేతువుతో, గురువు ఉచ్చ స్థితిలో. తర్వాత 9వ స్థానంలో రవి, బుధుడు, శని, రాహు, చంద్రుడు. 10వ ఇంట్లో శుక్రుడు ఉన్నటువంటి జాతకం సంపూర్ణ కాల సర్పదోషం ఉంది. ముందు రాహు మహాదశ జరుగుతుంది, గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి మీరు బయటికి పంపించి చదివించేదానికి ప్రయత్నం చేయండి, అది సక్సెస్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఎన్నిసార్లు రాసినా రాదు, ఎందుకంటే సర్పదోషం ఉంది, రాహు దశ జరుగుతుంది. రాహు చంద్రరాహుల కలయిక 9వ ఇంట్లో ఉంది, తప్పకుండా బయటికి వెళ్ళేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు బయటికి పంపించేదానికి ప్రయత్నం చేయండి. అక్కడ చదువుకునేదానికి ఉన్నతమైనటువంటి స్థితిని సాధించేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడైతే మాత్రం ఎన్నిసార్లు రాసినా ప్రయోజనం 2017 ఫిబ్రవరి వరకు లేదు. కాబట్టి అది మీ ఇష్టం, ఎందుకంటే పోన్ వయసు అయిపోతుంది, అటు వయసు అయిపోతుంది, ఇటు సీటు రాదు, రెండో ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి బయటికి వెళ్ళి పంపిస్తే రాహు దశ కాబట్టి యోగాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ యోగాన్ని అందుకోవాలంటే మాత్రం తప్పకుండా జాతకంలో ఉన్నటువంటి సర్పదోషానికి ముందుగా పూజ చేయించడం మంచిది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నేను నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నానండి. మేము మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 12/6/2008, సాయంత్రం 4:20 అండి. అబ్బాయికి ఆరోగ్యం, చదువు ఎలా ఉందో కాస్త. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా మీ అబ్బాయిది తులా లగ్నం, రాశి కన్యా రాశి, నక్షత్రం హస్త నక్షత్రం 3వ పాదం. గురువు 3వ ఇంట్లో పరాక్రమ స్థానంలో, విద్యాస్థాన రాహు, అష్టమంలో శుక్రుడు, రవి, బుధుడు, తర్వాత దశమంలో కుజుడు
నీచ స్థితిలో కేతుతో, లాభంలో శని, వ్యయ చంద్రుడు ఉన్నటువంటి జాతకం. కుజ మహాదశ జరుగుతుంది. కుటుంబ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థితిలో, తర్వాత ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి గురువు 3వ ఇంట్లో ఇక్కడ జాతకంలో తన స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా కుజ మహాదశ జరుగుతూ ఉన్నందువలన, దోషంలో ఉన్నందువలన మారక స్థానం కాబట్టి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా 7.5 సంవత్సరం శని లేకపోయినప్పటికీ 2018 వరకు కూడా ఇక్కడ జాతకంలో ఈ మహాదశ ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి చక్కగా హనుమంతుడి గుడికి తీసుకువెళ్తూ ఉండండి. హనుమంతుడి గుడిలో తమలపాకులతో స్వామివారికి ఆకుపూజ చేయిస్తూ ఉండండి బాబు పేరు మీద. తప్పకుండా అన్ని విధాలా బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వెంకటేశ్వరరావు గారి గురించి అండి. పుట్టిన తేదీ, టైము చెప్పండి. ఏప్రిల్ 16 అండి. టైం తెలియదు. 11 నుంచి 12 మధ్యలో అన్నారు. మధ్యాహ్నమా అండి? అవునండి. సార్ చెప్పండి అమ్మా. ఏప్రిల్ 16, 1974 సాయంత్రం ఎప్పుడన్నారు? మధ్యాహ్నం 11 నుంచి 12 మధ్యలో అన్నారు. ఎగ్జాక్ట్ తెలియదండి. ఏ ఊర్లో పుట్టాడు? నష్టపోబెట్ట అండి. ఏం కావాలమ్మా ఆయన గురించి? ఆర్థిక పరిస్థితి బాగాలేదండి. ఎన్ని తెచ్చినా డబ్బులు అసలు నిలబడట్లేదు, వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి అంటారు? పట్టుకుని ఆగట్లేదా? అంటే అలా కాదండి, ఖర్చులు మరి ఎంత డబ్బులు సంపాదించినా మరి పెట్రోల్ బంకులండి, ఎన్ని డబ్బులు వచ్చినా అసలు ఉండట్లేదండి. అదే ఇక్కడ జాతకం ఏమో బ్రహ్మాండంగా ఉంది, మీరేమో అదేమో వెళ్ళిపోతున్నాయి అంటే ఎక్కడికి వెళ్తున్నాయని అర్థం కాలేదు నాకే. లేదు సార్, అసలు బాగా మంచి మంచి టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పుడు వ్యాపారం కోసం వేరే చోట తెచ్చిన డబ్బులు లేదా వేరే దానికి పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ జాతకంలో వచ్చేసమ్మా, ఇక్కడ బుధుడు దశమ స్థానంలో ఉన్నందువలన ఈయన పేరు మీద కానీ ఉన్నట్లయితే అది కలిసి రాదమ్మా. ఇక్కడ భార్య పేరు మీద కానీ సంతాన పేరు మీద కానీ ఆ బిజినెస్ పేరు మార్చుకుంటే తప్పకుండా ఈయనకు కలిసి వస్తుంది. గురు మహాదశలో రాహు జరుగుతూ ఉన్నాడు. కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా జాతకంలో 6వ ఇంట్లో రాహు నీచ స్థితిలో ఉండటం వల్ల రుణస్థానంలో డబ్బులు పుడుతున్నాయి కానీ ఆ డబ్బులు వస్తాయి కానీ అవి ఖర్చు అయిపోతాయి అన్నమాట. కాబట్టి రాహుకి అమ్మవారి పటం ఒకటి పెట్టుకొని ఏదైతే బిజినెస్ చేసే చోటు ఉందో అక్కడ ప్రతిరోజు నిమ్మకాయతో దీపం పెట్టమనంటే కొంతవరకు దానికి అవకాశం అనేది కల్పిస్తుంది. కానీ ఆయన పేరు మీద మాత్రం బిజినెస్ కలిసి రాదు. అది భార్య పేరు మీదకో పిల్లల పేరు మీదకో మార్చుకుంటే బాగుంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, మరి పొద్దునపేట అండి, వరంగల్ జిల్లా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి, ప్రశాంత్ అనే అబ్బాయి. చెప్పండి, పుట్టిన తేదీ, టైము చెప్పండి. పుట్టిన తేదీ అక్టోబర్ 30 అండి, 98. అయితే కొంచెం డిఫరెన్స్ గా మాట్లాడతాడు, కొంచెం చికాకు చేస్తాడండి. ఆయన గురించి తెలుసుకుందారని చేసినాను. ఎన్ని గంటలకు పుట్టినాడు టైం చెప్పండి. అబ్బాయి? సాయంత్రం అండి 3 అయిందండి. ఏ ఊరు అన్నారు? వరంగల్. వరంగల్ జిల్లా కానీ మాది వరంగల్ జిల్లా కానీ ఆయన పుట్టింది గుంటూరు అండి, తూరూరు దగ్గర. ఈయన లగ్నం వచ్చేసి గురువు లగ్నంలో, కుంభలగ్నంలో గురువు, చంద్రుడు, కేతు. అంటే కుంభలగ్నం, కుంభరాశి, ధనిష్ఠా నక్షత్రం 4వ పాదం. ఈ లగ్నంలో చంద్రకేతువుల కలయిక ఉండటం కొంత ఇబ్బందే. ఎందుకంటే గురువు ఉన్నప్పటికీ కూడా వాక్స్థానాధిపతి గురువు లగ్నంలో ఉన్నప్పటికీ కేతువుతో చంద్రుడితో ఉన్నందువలన కొంచెం ఈ చంద్రకేతువులు కలయిక ఉన్నటువంటి వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లం అంటారు. అంటే ఆవేశ కోపతాపాలు సెకండ్స్లో వస్తాయి, సెకండ్స్లో పోతాయి. దానివలన మిగతా వాళ్ళకి చికాకు పడుతుంది. దాన్ని మనం ఏం చేయలేము. జన్మతహా వచ్చినటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా, అంటే ఆ కుర్రవాడు, నేను ఇంతమందికి చెప్తాను, నా మాట గట్టిగా ఉంటుంది, ఎదుటివాడికి ఎలా ఉంటుంది అంటే కొట్టినట్టు ఉంటుంది, ఫెయిల్డ్ అని ఉంటుంది. దానికి నేనేం చేయలేను. ఎందుకంటే ఎంత నిదానంగా చెప్పినా కూడా ఈ స్వరపేటిక అలాంటిది, దానికి మనం ఏం చేస్తాం. అక్కడ ఉన్నటువంటి ఆ జన్మ జాతకంలో ఉన్నటువంటి దాన్ని తగ్గించి చెప్తున్నా కూడా ఎదుటివాడికి ఎలా ఉంటుందంటే గోపెట్టి కొట్టినట్టే ఉంటుంది. దాన్ని నాకే అనిపిస్తుంది అనమాట. నేను ఇంత నిదానంగా చెబుతున్నా ఎదుటివాడికి ఎందుకు కోపం వస్తుందా అని. ఎందుకంటే అది స్వభావం అంటాం అన్నమాట. దాన్ని ఎవరు మేము చేయలేము. దాన్ని ఆ స్వభావాన్ని ఏంటంటే పోను మార్చుకుంటూ ఉంటారు. కాబట్టి దాని గురించి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. జాతకం బాగుంది, జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కాబట్టి దాని గురించి నువ్వేం కంగారు పడద్దు. కాకపోతే జాతకంలో రాహు కుజుడు కలిసి వివాహ స్థానంలో దోషంలో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారం ఇప్పటి నుంచే మొదలు పెడితే రేపటి రోజున వివాహ జీవితంలో అతను చేసే చికాకుల వల్ల 2 పెళ్ళిళ్ళు అవ్వకుండా అర్థం చేసుకునే భార్య వస్తుంది. కాబట్టి ఆ భార్య వచ్చిన తర్వాత మాత్రమే బాగుంటుంది. కాబట్టి ఈ కుజ దోషం ఏదైతే ఉందో దానికి తప్పకుండా హనుమంతుని గుడిలో
ఈ అబ్బాయి చేత ప్రతి శనివారం శనగలు ఇప్పించండి, దాని వలన మంచి ఫలితం ఉంటుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ మీకు కాలర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, పర్సనల్గా అపాయింట్మెంట్ కోసం చాలామంది ఇక్కడికి గురువుగారు నెంబర్ ఏంటి అని అడుగుతుంటే నా పేరు కింద వేస్తున్నారు నంబరు. దాన్ని మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కోసం మాత్రమే నాకు ఫోన్ చేయండి, అంతేగాని అర్ధరాత్రి 1 గంటకు కూడా ఫోన్ చేసి ఇసుకిచ్చమాకండి ఆయన. ఎందుకంటే మీకు ఇక్కడికి చెప్పించుకోవాలంటే మాత్రం చక్కగా ఇక్కడ లైన్ కలవలేదని చెప్పేసి నన్ను ఇసుకించేస్తే అలాగా నన్ను ఇసుకించొద్దు దయచేసి. ఎందుకంటే నేను మనిషినే, నాకు కూడా నిద్ర, ఆహారం అన్నీ కావాలి. కాబట్టి పర్సనల్గా తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు ఇక్కడ మాత్రం నేను ఫీజు ఇచ్చుకోలేను గురుగారు అంటే, నేను ఇక్కడ సర్వీసే చేస్తున్నాను. మీరు చక్కగా కింద స్క్రోల్ అవుతుంటాయి మన స్టూడియో వాళ్ళకి చక్కగా ఫోన్ చేయండి. మీకు ప్రతిరోజు లైవ్లో నేను అందుబాటులో ఉంటాను. మీకు ఏం కావాలో దానికి సంబంధించిన దోష పరిహారాలు కూడా మీ ఇంట్లో చేసుకునే విధంగా చక్కగా మీకు నేను పరిహారాలు చెప్తాను. అంతేగాని అర్ధరాత్రి 1 గంటకు కూడా, రాత్రి ఎవరో చేశారు 1:30కి, ఆ రాత్రి 1:30 అప్పుడు నేను నిద్రపోబలేదా? కాబట్టి ఆలోచించుకొని నా పేరు కింద వచ్చే నంబర్ నాది ఏదైతే ఉందో దానికి మాత్రం పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలి, నన్ను కలవాలి, పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దానికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని నన్ను వచ్చి కలవండి. అంతేగాని ఊరికినే ఫోన్లు చేస్తే ప్రయోజనం ఉండదు. ఓకే గురుగారు, కొంతమందికి నిమ్మకాయతో దీపం పెట్టమని చెప్తారు పరిహారం, అది అందరూ చేయొచ్చా లేదంటే జాతకులేనా? రాహు దోషం ఎవరికున్నా సరే అమ్మా, జన్మజాతకంలో రాహు మహాదశ జరుగుతూ రాహు దోషంలో ఉన్న, సర్పదోషం ఉన్న, రాహు ఉచ్చ నీచాల్లో ఉన్న, ఇక్కడ తప్పకుండా మనం ఆ నిమ్మకాయ దీపం, అంటే రాహు వచ్చేసి మంత్రాధీనుడు అంటాం. కాబట్టి మంత్రాలు అనేటువంటివి శబ్ద తరంగాలు. మన వాళ్ళు అంటారు మంత్రాలకు చింతకాయలు రాలవని. చింతకాయలు రాలకపోవచ్చేమో కానీ శబ్ద తరంగాల ద్వారా ఇప్పుడు పనిచేసేటువంటిది, ఇప్పుడు నేను మాట్లాడేటువంటిది మీరు అందరూ టీవీలో చూస్తున్నారంటే ఈ శబ్ద తరంగాల ద్వారానే, లేకపోతే ఈ మాట మీకు వినిపించదు. కాబట్టి ఆ శబ్దానికి ఒక శక్తి ఉంది, దాన్నే ఎనర్జీ అంటాం అనమాట. అదే ఐన్స్టీన్ కనుక్కున్నటువంటి ఈక్వేషన్ ఏంటంటే E=mc² అని చెప్తాం కదా. ఈ E=mc² ఎలా కనుక్కున్నాడు? ఎనర్జీ అనేటువంటిది ఒకటి సృష్టిలో ఉంది కాబట్టి. కానీ అదే ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే, భారతీయుల యొక్క తత్వశాస్త్రంలో అదే ఎనర్జీని వాళ్ళు ఏమంటారంటే భగవంతుడు అంటారని చెప్పారు. అది ఈనాటి నాస్తికులకు అర్థం కాదు. అంత గొప్ప సైంటిస్ట్ చెప్పినా కూడా ఇందులో ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకునే శక్తి, ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని శివం అంటారు, అంటే భగవంతుడు అంటారు. ఈ ఆత్మ శివం వెళ్ళిపోతే శవం అంటాం దీన్ని. కన్న బిడ్డలు కూడా మనల్ని చూసి భయపడతారు, అమ్మో శవం అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయండి. ప్రతిదీ కూడా సైన్స్ అనేటువంటిది ఏంటంటే నిరూపించబడినటువంటి దాన్ని సైన్స్ అంటాం, అంటే దాన్నే సిద్ధాంతము అంటాం దాన్ని. అంటే ఒక ఈక్వేషన్ ఉంటుంది దానికి, సిద్ధాంతం అంటే మనం రాసుకున్నటువంటి దాన్ని. అదే మనకు అర్థం కాలేదనుకో, వీడు వేదాంతం చెబుతున్నాడు రా బాబు అంటారు. అంటే నీకు అర్థం కాదు కాబట్టి వేదాంతం. అర్థమైందా? ఈ రెండింటి మధ్య సంఘర్షణ జరిగిందనుకో పెద్ద రాద్ధాంతం, గొడవ అయిపోద్ది. కాబట్టి సైన్స్ అనేటువంటిది ఇప్పుడు కాదు, సృష్టి మొదలైనప్పటి నుంచే మనం తెలుసుకునే దానిటువంటి నాలెడ్జ్ని, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఈ రోజున ఇంగ్లీష్లో సైన్స్ అంటున్నాం, మన సంస్కృతిలో ఏంటంటే విజ్ఞానము అంటాం, వైజ్ఞానికము అంటాం. కాబట్టి ఎప్పుడూ ఉన్నది. కాకపోతే కాలానుగుణంగా కాలంలో వచ్చే మార్పులను బట్టి మాత్రమే దాన్ని మనం అన్వయం చేసుకొని చెప్పే విధానంలో ఉన్నటువంటి తేడాల వలన ఇవన్నీ వస్తాయి. ఒక శాస్త్రం, ఇదే శాస్త్రాన్ని కొన్ని వందల మంది చెప్పచ్చు, కానీ ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా చెప్తున్నాడు. దానివల్లనే దీని మీద ఉన్నటువంటి నమ్మకం పోతుంది. కారణం ఏంటంటే, ఒక సబ్జెక్టు ఒక గురువు గారు 100 మందికి చెప్తే ఆ 100 మందికి 100 మార్కులు రావు. అందులో ఫెయిల్ అయ్యేవాడు ఉంటాడు, ఫస్ట్ క్లాస్ వచ్చేవాడు ఉంటాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు ఒకడే ఉంటాడు. ఏరా వాడు ఒక్కడే ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు అంటే మిగతా వాడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే గురువుగారిలో దోషం లేదు, అంటే సబ్జెక్ట్లో దోషం లేదు. వాడికి అర్థమైన, అంటే ఈ చెప్పే వ్యక్తుల యొక్క అవగాహన బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి మాత్రమే మీకు రెమెడీస్ దొరుకుతాయి. కాబట్టి అందులో ఉన్నటువంటి ప్లానెట్స్, అందులో ఉన్నటువంటి నక్షత్రము, ఒక్కొక్క దానికి స్వభావం, ఒక్కొక్క డిగ్రీకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. దాని గురించి చెప్పే విధానం లేక దాని వలన ఏమైపోయిందంటే విశ్లేషణ చేసేదానికి ఈ రోజున అది ఎందుకు ఉంది గురువు గారు అని అడగాలి ఒక గురువు గారిని. ఎందుకంటే రామకృష్ణ పరమహంస వివేకానందుడికి ఒకటే చెప్తాడు, శిష్యుడు గురువుని ఎంచుకోవటం కాదు, గురువు గారిని ఎంచుకోవాలంటే శిష్యుడికి అర్హత ఉండాలి. అలాగా శిష్యుడు కానీ గురువుని ఎంచుకున్నట్లయితే గురువుని పరీక్ష చేసుకోమని చెప్తాడు. అందుకనే వివేకానందుడి చరిత్ర మీరు చూసినట్టయితే రామకృష్ణ పరమహంసను పరీక్ష చేస్తాడు. కాబట్టి అంత పెద్ద గురువు గారిని శిష్యుడు పరీక్ష పెట్టుకొని గురువుగా సెలెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి ఈ రోజున ఏంటంటే ఉన్నటువంటి సబ్జెక్ట్లో గురువుగారు ఇది ఎందుకు ఇలా ఉంది
అని అడగాలి అంటే సబ్జెక్ట్ చెప్పాలి. సబ్జెక్ట్ చెప్పాలి అంటే ప్లానెట్ ఎక్కడుంది, ఎన్ని రాసులు ఉంటాయి, ఎన్ని నక్షత్రాలు ఉంటాయి, వాటికి ఎన్ని పాదాలు ఉంటాయి, అవి ఎక్కడ ఉంటాయి, ఏ ఫలితాలు ఇస్తాయి, ఎన్ని డిగ్రీలు ఉంటాయి, ఇలా చెప్పగలిగితే దాన్ని కొన్ని రోజులకు నేర్చుకుని ఎవరన్నా పొరపాటున చెప్తే మీరు అలా చెప్తున్నారు ఇది రాంగ్ అని చెప్పి గురువు గారినే అడిగే స్థితిలో ఈ రోజున ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే విద్య అనేటువంటిది ఈ రోజు తరానికి కాదు, విద్య అనేటువంటిది ముందు తరాల వారికి, అంటే రాబోయేటువంటి తరాల వారికి మనం అందించాలి అంటే దీన్ని చెప్పాలి. దాచుకుంటే ప్రయోజనం లేదు. కాబట్టి స్వార్థంతో దాచుకోవటం వలన అది దానివల్ల నష్టం మనకే అని చెప్పి వేదాలు చెప్తున్నాయి. కాబట్టి విద్యను అనేటువంటి దాన్ని ప్రసాదించాలంటే చెప్పాలి. ఈ రోజున అందరినీ కూర్చోబెట్టి చెప్పేదానికి లేదు. ఈ రోజున మీడియా ఉంది, ఈరోజు చక్కగా వివరించవచ్చు. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి ప్లానెట్స్ ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నాయో చెప్పేదానికే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇక్కడికి మీరు తప్పకుండా ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఓకే గురుగారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా కాలస్ యొక్క సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించినందుకు ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. అలాగే ప్రేక్షకులకు విజ్ఞప్తి, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ గురువు పర్సనల్గా కలవాలనుకున్న వాళ్ళు మాత్రమే గురువుగారికి కాల్ చేయండి. మిగిలిన వాళ్ళు జన్మకుండలి కార్యక్రమానికి తప్పక ఫోన్ చేసి మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోగలరు. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. రేపు మరలా ఇదే సమయాన్ని కలుసుకుందాం. నమస్తే.